ప్రవీణ్ పగడాల గారి ఫుటేజ్ తీయాలంటే ఎక్కడ వెతకాలి? చర్చెస్ లో వెతకాలి, లేదా పాస్టర్స్ కి ఫోన్ చేయాలి, లేదా ఆయన రిలేటివ్స్ లో వెతకాలి, లేదా రోడ్డు మీద ట్రావెల్ చేస్తున్న ఫుటేజ్ వెతకాలి. అసలు ఆయనని వైన్ షాప్ ఫుటేజ్ లో వెతకాల్సిన అవసరం ఏంటి? లిక్కర్ మార్ట్ ఫుటేజ్ వెతకాల్సిన అవసరం ఏంటి? ఆయన తాగుతున్నట్టు గాని తాగుబోతుగా గాని ఎవరైనా చెప్పారా? ఎవరైనా చూసారా? అలాంటి ఎక్స్పీరియన్స్ ఎక్కడ లేదు. గతంలో ఆయన తాగి పడిపోయినట్టు కూడా ఎవరు చెప్పలేదు, ఎవరు చూడలేదు. ఆయన పని అంతా ఏంటంటే సువార్త చేయటం, మీటింగ్స్కి వెళ్ళటం, సెమినార్స్ లో మాట్లాడటం, బైబిల్ కాలేజ్ లో మాట్లాడటం. ఎందుకు ఈ ఫుటేజ్ ఎవరైతే తీస్తున్నారో ఛానల్స్ వాళ్ళు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎందుకు వైన్ షాప్స్ లో వెతకాల్సిన అవసరం వచ్చింది? ఇది మా క్వశ్చన్. రెస్టారెంట్స్ లో వెతకచ్చు కదా, లేదంటే హోటల్స్ లో వెతకచ్చు కదా. ముందే పోలీసులకి రిపోర్ట్ ఉందేమో, అంటే అక్కడ పోస్ట్ మార్టం ఇది మాకు చెప్పలేదు కదా. అంటే ప్రెస్ మీట్ లో చెప్పలేదు కానీ ఒకవేళ అనుమానం ఉందేమో, అనుమానం ఉన్నప్పుడు వాళ్ళు చెప్పాలి కదా. సరే, ఇంకో విషయానికి వస్తే ఇప్పటి వరకు వైన్ షాపుల్లో ఫుటేజ్లన్నీ తీశారు. అంటే ఇంకా ఆయన ఎక్కడ లేవు ఆయన ఫుటేజెస్. అంటే ఈ మార్గ మధ్యంలో హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఎక్కడ నీళ్లు తాగటానికి ఆగలేదు. సార్, ముందు ఆయన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చినప్పుడు నార్మల్ గా బండి తూలుతుంది, అది వచ్చింది బయటికి. ఓకే, ఈ వైన్స్ కి వెళ్ళింది రాలేదు కదా. సో అంటే ఆయన బండి తూలుతూ వచ్చింది కాబట్టి ఇతను డ్రింక్ చేస్తాడేమో అని ఆ రకంగా తీసుండొచ్చు కదా బయటికి. ఓకే 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 బాటిల్ కొన్నట్టు చూపించారు, ఎక్కడ తాగాడో చూపించారా? కొన్నాడు తాగుతాడు కదా ఖచ్చితంగా. తాగినట్టుందా ఫుటేజ్? లేదు. సరే, ఒక రోజు ఉదయం ప్రయాణమైనటువంటి వ్యక్తి రాత్రికి డెస్టినీ చేరుకోవాల్సినటువంటి ఆ వ్యక్తి ఎన్నిసార్లు తాగుతాడు? పోనీ మీరు చెప్పండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, ఎవరైనా మీకు ఒక ఐడియా అనేది ఉంటది. ఒక వ్యక్తి రోజుకి ఎన్నిసార్లు తాగగలడు? అది కూడా ట్రావెల్ చేయాల్సిన వ్యక్తి, హైవేలో ట్రావెల్ చేయాల్సిన ఒక వ్యక్తి ఎన్ని బాటిల్స్ తాగుతాడు, ఎన్నిసార్లు తాగుతాడు, ఎన్నిసార్లు తాగుతాడు? వీళ్ళు ఎన్నిసార్లు చూపిస్తున్నారు? వైన్ షాప్ లో ఒకసారి, ఇదేంటి ఏలూరు దగ్గర ఒకసారి, ఇవి హైదరాబాద్ లో లిక్కర్ మార్ట్కి వెళ్ళి కొన్నట్టు ఒకసారి. అంటే ఇన్ని చోట్ల కొని ఇన్ని చోట్ల నుంచి తాగుతొచ్చాడా? అసలు ఏ మనిషి అయినా తాగుతా, ఒక తాగుబోతోడు కూడా డైలీ తాగి తూలి పడిపోయేటోడు, రోడ్ల మీద పడేటోడు కూడా ఇన్నిసార్లు ఒక రోజుకు తాగడు. ఉదయం తాగితే రాత్రి వరకు కైపు ఉంటుంది, రాత్రి తాగితే ఉదయం వరకు ఆ మత్తు దిగదు. అలాంటిది ప్రవీణ్ పగడాల గారు ఒక గొప్ప దైవజనుడు. ఆయన రోజుకి ఇన్నిసార్లు వైన్ కొనుక్కొని ఇన్నిసార్లు తాగుతూ రోడ్డు మీద ప్రయాణం చేస్తాడని ఎలా మేము క్రైస్తవులుగా నమ్ముతాం అనుకున్నారు, నమ్మించాలనుకున్నారు? ప్రవీణ్ పాస్టర్ అసలు అక్కడ ఆయన కాదు, అక్కడ ఆయన కాదు, ఆయన తాగలేదు, ఆయన తాగడు. ఒకవేళ విజువల్ తీసుకొస్తే ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ఒప్పుకుంటాం. మాకు వీ హ్యావ్ టు రికగ్నైజ్ హిస్ ఫేస్. ఆయన పర్సన్ గా చూపిస్తే అప్పుడు నమ్ముతాం. మేము చూపించగలిగితే, మేమందరూ షౌట్ చేస్తుంది అదే, మేమందరూ రిక్వెస్ట్ చేస్తుంది డిపార్ట్మెంట్ ని మొదటి నుంచి కూడా. ఫుటేజ్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఇదే ఒక్క ఫుటేజ్. సరే, ఇంకో డౌట్ అడుగుతాను. ఆయన బాటిల్స్ కొన్నట్టుగా కాదు, రోడ్డు మీద టైర్డ్ అయిపోయాడో, అన్కాన్షియస్ అయిపోయాడో, లేదంటే తాగేసున్నాడు అప్పటికే ఆ రోడ్డు మీద ఫుట్పాత్ మీద కూర్చున్నట్టుగా చూపించారు. అంటే ఒక వ్యక్తి ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో అనీజీగా, అన్కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు రోడ్డు మీద ఫుట్పాత్ మీద కూర్చుంటే కనీసం హెల్మెట్ తీయడా? అనీజీగా ఉన్నప్పుడు మాస్క్ తీయడా? ప్రవీణ్ పాస్టర్ కి భయపడ్డాడేమైనా ఎవరన్నా చూసి వీడియోలు తీస్తారని? వినండి, రెగ్యులర్ గా చర్చికి వెళ్ళేటువంటి ఒక నార్మల్ వ్యక్తి కూడా సిగరెట్ అలవాటు ఉంటుంది వాడికి, చర్చికి వెళ్తాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ సిగరెట్ కొనటానికి కూడా 4 సార్లు చెక్ చేసుకుంటాడు. ఎవరైనా ఉన్నాడా, ఎవరైనా చూస్తారేమో, మా చర్చికి వచ్చే వాళ్ళు చూస్తారేమో అని 10 సార్లు చూసుకొని తీసుకొని ఎక్కడికో దూరంగా వెళ్ళి చెట్ల చాటుకో గోడ చాటుకు వెళ్ళి తాగుతాడు, బాత్రూమ్ లోకి వెళ్ళి తాగుతాడు. ఒక నార్మల్ చర్చికి వెళ్ళే బిలీవరే ఇలా చేస్తే ఇంత గొప్ప దైవజనుడు, ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ గా అందరికి తెలుసు ఆయన, అంత రికగ్నైజేషన్ ఉన్నటువంటి వ్యక్తి రోడ్డు మీద చిల్లర వైన్ షాప్కి వెళ్ళి కొంటాడా? మీరు ఆలోచించి ఒకసారి మనము ఈ సైడ్ కూడా ఆలోచించాలి కదా. ఆయన పర్సనాలిటీని బట్టి, ఆయనకున్నటువంటి ఫేమ్ ను బట్టి, ఆయనకున్న పాపులారిటీ, ఆయనకున్న స్టేచర్ ఎలాంటిది, వీటన్నింటిని బట్టి ఆలోచించి చూస్తే ఆ రోడ్డు మీద కొనాల్సిన అవసరత ఆయనకు లేదు. రెండో విషయం ఏంటంటే, ఒకవేళ ఆయన తాగుతాడే అనుకుందాం, అలవాటే ఉందనుకోండి, అదే విజయవాడలో నోటెళ్ళకి వెళ్ళిపోతాడు, అదే బండిని అక్కడ వదిలేస్తాడు, నోటెల్కి వెళ్ళిపోయి ఒక 10,000 బాయ్కి పడేస్తే ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ తెచ్చి పెడతాడు. కాలు మీద కాలు వేసుకొని ఏసీ వేసుకొని లక్షణంగా తాగొచ్చు, దిగిపోయేంత వరకు అక్కడే పడుకొని ఉదయం లేచి మళ్ళీ బైక్లో వెళ్ళిపోవచ్చు. ఆయన తాగాలి అనుకుంటే, తాగే అలవాటే కనుకుంటే చిల్లర పనులు ఎందుకు చేస్తాడు?